తెలియదు. Shall we all join our hearts in prayer? ప్రార్థనలో అంగీకరిద్దామా? ఇది We thank you, Lord, for this beautiful morning, O Lord. దేవా, ఈ అందమైన ఉదయాన్ని బట్టి మీకు ధన్యవాదాలు. And every morning your mercies are afresh and new for us, O Lord. ప్రతి ఉదయం మీ కృపా కటాక్షములు నూతనంగా ఉన్నాయి దేవా మా కొరకు. And so we invite you, and we want to say, firstly, before inviting also, you're here with us. You've been there in this service also. And we pray that you would open our hearts in your presence, O Lord. కాబట్టి మిమ్మల్ని స్వాగతిస్తున్నాం దేవా. మేము స్వాగతించే Lord, we pray that you would speak to us and that we would receive that eternal blessing that you have in store for us. దేవా, మేము విశ్వసిస్తున్నాము మీరు మాతో మాట్లాడతారని, మీరు పరలోక సంబంధిత ఆశీర్వాదాలు మా పైన కుమ్మరిస్తారని. And we thank you for your grace that you are giving to us to understand. మీ కృపను బట్టి ధన్యవాదాలు దేవా, అర్థం చేసుకునే తీరును బట్టి. In Jesus' name. యేసుక్రీస్తు నామములో. Amen. All of God's students say, ఆమేన్. Amen. Amen. Hallelujah. So wonderful to see all of you in the house of God today. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని బట్టి దేవుడికి మహిమ. It's truly the work of the Holy Spirit, God, that He draws us every week after week into His house. ఇది పరిశుద్ధాత్మ దేవుడి యొక్క గొప్ప కార్యము. ప్రతి వారము దేవుడి యొక్క మందిరానికి, సంఘానికి మనం There are రావడం many అనేది. times I think we all will agree with man's wisdom fails. At ఎన్నోసార్లు some మనం point of time or the other, we know it that it fails. ఎన్నోసార్లు మనం అంగీకరిస్తాము మనిషి యొక్క జ్ఞానము విఫలమవుతుంది. ఏదో ఒక సందర్భంలో మనం అనుకున్నది అనుకున్నట్లుగా జరగకపోవచ్చు. So I want to tell you something now. అయితే ఒక విషయం మీతో చెప్పబోతున్నాను ఇప్పుడు. Be prepared to be foolish. మూర్ఖత్వంగా ఉండడానికి సిద్ధపడండి. If you're ready to be prepared to be foolish, then you receive the wisdom of God. ఒకవేళ మీరు మూర్ఖులు అనేటట్టుగా అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నట్లయితే దేవుడి యొక్క జ్ఞానాన్ని మీరు పొందుకుంటారు. Ready? సిద్ధంగా ఉన్నారా? సగమా లేకపోతే సగం అంటే 50%. I want to be 100% foolish before God, because God uses the fools to confound the wise. దేవుడి ముందు కొంతవరకు కాదు, పూర్తి శాతంలో నేను మూర్ఖుడిని అని మనల్ని మనం అప్పజెప్పుకోగలిగితే దేవుడు వారినే జ్ఞానవంతులుగా మార్చి తన చిత్తానికి వాడుకుంటాడు. So what I'm about to share with you is, you want the Spirit of God to move in your life, you want the wisdom of God to move in you and through you, you got to become like nothing before Him. అయితే దేవుడి యొక్క జ్ఞానం మీరు పొందుకోవాలి అన్నట్లయితే దేవుడి ముందు నేను ఏ మాత్రము లేను, ఏ పాటి వాడను అనేటట్టుగా మనల్ని మనం తగ్గించుకోగలగాలి. Because God is not impressed with the wisdom of this world. ఎందుకంటే దేవుడికి ఈ లోకంలో ఉన్న జ్ఞానంతో సంబంధం లేదు, దాంతో మెప్పు పొందేవాడు కాదు. God does not get impressed by the wisdom of this world. ఈ లోకంలో ఉన్న జ్ఞానాన్ని బట్టి ఆయన మెప్పు పొందడు. There's an other kind of wisdom which seems foolish to man. ఇంకో రకమైన జ్ఞానం ఉంది, ఇది మనుషులకు మూర్ఖత్వంగా కనిపించవచ్చు. And that wisdom is of the cross. ఆ జ్ఞానము సిలువ పైన ఉన్న జ్ఞానము. Amen? Amen. Which is imparted by the Holy Spirit. ఇది పరిశుద్ధాత్మ చేతనే మనకు నింపబడింది. And it is contrary to the spirit of this world. ఈ లోకంలో ఉన్న ఆత్మకు అది భిన్నంగా ఉంటుంది. To be truly wise, you've got to be prepared to lay down the wisdom of this world. నిజంగా జ్ఞానంతో ఉండాలి అంటే ఈ లోకంలో ఉన్న జ్ఞానాన్ని మీరు కోల్పోవడానికి సిద్ధంగా ఉండాలి. That's why I've entitled the message to be as beyond imagination, beyond the wisdom of this world. అందుచేతనే ఈరోజు వాక్యం యొక్క శీర్షిక ఊహాతీతమైనది, ఈ లోకంలో ఉన్న జ్ఞానానికి మించినది. God willing, we might have a part 2 of this message. దేవుడి చిత్తం అయితే దీనికి రెండో భాగం కూడా ఉండొచ్చు. So you shouldn't be missing the part 2. రెండవ భాగాన్ని కూడా మీరు తప్పనిసరిగా వినాలి. And the ones who are not here in the house of God, I believe you're online at least. ఎవరైతే ఇక్కడ సంఘంలో రాలేకపోయారో మందిరానికి, మీరు లైవ్ లో వింటున్నారని నేను నమ్ముతున్నాను. If you're watching online, please type in praise the Lord, so that I know you're there. ఒకవేళ లైవ్ లో చూస్తున్నట్టయితే కామెంట్స్ లో ప్రైజ్ ద లార్డ్ అని టైప్ Because చేయండి, మీరు ఉన్నారని I తెలుస్తుంది. don't know, I am not able to see you, you're able to see me. ఎందుకంటే నేను మిమ్మల్ని చూడలేదు కానీ మీరు మమ్మల్ని చూడగలరు. Hallelujah. Hallelujah. So it's good to be with you again today in this week. అయితే ఈ వారంలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకోవడం నాకు చాలా సంతోషము. Are you happy to see each other? మీరు ఒకరినొకరు చూడడం సంతోషపడుతున్నారా? Being in the family of God brings more joy than whatever else we can think of in this world. దేవుడి యొక్క కుటుంబంలో ఉండడం అనేది చాలా లోకంలో ఉన్న వేరే వాటి కంటే చాలా గొప్ప విషయము. So today we are going to receive some precious insights from the scripture. అయితే ఈ రోజు కొన్ని అమూల్యమైన విషయాలను బైబిల్ నుంచి మనం పొందుకోబోతున్నాము. I want both of us, I think sister and brother, to have one mic so that we can read the scripture in Telugu as well and have
quick insights from the Word of God. So be ready as you tighten your seat belts. వాక్యాన్ని చదువుతూ ప్రతి ఒక్కరూ చాలా శ్రద్ధ వహిస్తూ ఒక్కొక్క విషయాన్ని వేగవంతంగా నేర్చుకోవాలని కోరుతున్నాను. But I understand there's an advantage also with the seat belt when we, travel in the Spirit, it takes care of us. Not that kind of seat belt I meant. అంటే సీట్ బెల్ట్ ఉంటే మనం సోలిపోకుండా నిద్రలో వెళ్ళకుండా అడ్డుకునేటట్టుగా కాదు, అలాంటి దాని గురించి నేను చెప్పట్లేదు. So there is a difference between success and failure, which in my life can be the same as it is in yours. అయితే గెలుపు ఓటమి మధ్యలో ఒక అంతరం ఉంది. ఇది నా జీవితంలో జరిగినట్టుగానే ఈ రెండు ఒకేలాంటి పరిణామం ఇచ్చేటట్టుగా. Remember one thing in what I'm sharing, that the Holy Spirit, when He becomes your guidance in your life, only He can bring that true success in your life. ఒక విషయం తెలుసుకోండి, నేను మీకు చెప్పాలనుకునేది, పరిశుద్ధాత్మ దేవుడు మీకు మార్గదర్శకంగా ఉన్నట్లయితే ఆయన మాత్రమే మీ జీవితంలో ఆ విజయాన్ని తీసుకురాగలడు. Only the Holy Spirit can bring effective guidance in your life. పరిశుద్ధాత్మ దేవుడు మాత్రమే అర్థవంతమైన మార్గదర్శకత్వాన్ని మీ జీవితంలో తీసుకొని రాగలడు. Effective guidance in your prayer life. మీ ప్రార్థన జీవితంలో అర్థవంతమైన మార్గదర్శకత్వం. So I want to mention to you 4 different kinds of prayer that can be given by the Holy Spirit. అయితే 4 రకాల ప్రార్థనల గురించి నేను చెప్పబోతున్నాను. ఇది పరిశుద్ధాత్మ దేవుడు మాత్రమే ఇవ్వగలిగినది. First, prayer that is based on God's word. మొదటి ప్రార్థన దేవుడి యొక్క వాక్యము మీద ఆధారపడి ఉన్నది. Like the prayer Virgin Mary prayed when she said, "Be it unto me according to your word." ఎలాగైతే కన్యకైన మరియమ్మ ప్రార్థన చేసినట్లుగా నీ వాక్యానుసారంగా నేను లోబడుతున్నాను అని. There's another prayer, there's prayer that which is directly inspired by God. God says, "Open your mouth wide and I will fill." రెండో ప్రార్థన దేవుడు నేరుగా మాట్లాడిన మాటలతో పోలినది. నీవు నోరు బాగా తరుము, నేను దాన్ని నింపెదను అని దేవుడు చెప్పినట్లుగానే. We don't know what we are going to say. మనకే తెలీదు మనం ఏం చెప్పబోతున్నామో. But when we open our mouth to say, the Holy Spirit will inspire and start speaking through you. మనం ఏదైనా చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నడిపించి మీతో మాట్లాడిస్తాడు. The Holy Spirit gives us the words that God wants us to pray. పరిశుద్ధాత్మ దేవుడు ఏ మాటలు మనకి ఇస్తాడంటే దేవుడు ప్రార్థన చేయాల్సిన అంశాల గురించినది. So basically he supersedes the knowledge of man. దాని అర్థము మనిషి యొక్క జ్ఞానాన్ని మించి దేవుడు దాటుకొని వెళ్తున్నాడు. Then there's another supernatural prayer which is known in an unknown tongue given by the Holy Spirit. మూడవదిగా ఒక అతీంద్రియ శక్తి దేవుడి మాటలను మనకు అర్థం కాని భాషలో దేవుడికి అర్థమయ్యేటట్టుగా చెప్పగలగడం, భాషల్లో మాట్లాడడం. Finally, travailing prayer. Not traveling prayer, travailing prayer. మూడవదిగా ఈ ప్రార్థనలను అన్నిటికీ మించినట్లుగా దేవుడి మార్గంలో శ్రమతో కూడిన ప్రార్థన. Prayer that is so deep and very intense. ఎంత లోతైన ప్రార్థన అంటే మీ శ్రమ నుంచి దేవుడికి మొరపెట్టుకునేటట్టి లోతైన ప్రార్థన. It cannot be expressed in words. అది ఎలాంటిది అంటే మాటలలో వర్ణించలేనిది. It's expressed in a kind of groaning. It is not expressed in words. It is groaning. That's what the Holy Spirit does for us. అది చాలా తీవ్రమైన బాధతో మొత్తం దేవుడి దగ్గర దుఃఖాన్ని చెప్పేటట్టుగా ప్రసవ వేదన లాంటి వేదనలో మాట్లాడిన మాట. So there are of course many different kinds of prayer, but these are just 4 examples that I am giving to you. ఎన్నో రకాల ప్రార్థనలు ఉన్నాయి కానీ నేను ఈ 4 రకాల ప్రార్థనలు మీకు ఒక ఉదాహరణగా ఇస్తున్నాను. But today I am going to focus on one specific important fact, that the way the Holy Spirit directs us is often contrary to our natural wisdom. అయితే మీతో చెప్పాలనుకునే సారాంశం ఏమిటి అంటే లోకపరమైన ఆలోచనలకు మించి దేవుడి యొక్క ఆత్మ విచిత్రంగా మనకు ఒక మార్గదర్శకత్వాన్ని ఇస్తుంది. It's written in 1 Corinthians chapter 2 verses 12 to 14. We'll read only one verse by verse. First we'll read verse 12. మొదటి కొరింథీయుల గ్రంథం 2వ అధ్యాయము 12వ వచనం ఒక్కొక్క వాక్యంగా చదువుకుందాం. Now we have received not the spirit of the world, but the Spirit who is from God, that we might know the things that have been freely given to us by God. Now notice over here in this verse that we just read, we'll read it once again. దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకొనుటకై మనము లౌకికాత్మను కాక దేవుని యొద్ద నుండి వచ్చు ఆత్మను పొంది ఉన్నాము. So remember this verse that we just read,
there are two sources of spirits. అక్కడ మీరు గమనించినట్లయితే రెండు ఆధారాలు ఉన్నాయి దేవుడి యొక్క ఆత్మను పొందుకోవడానికి. One is from God, ఒకటి దేవుడి నుంచి, the other spirit operates from the world order. ఇంకో ఆత్మ అనేది లోకపరమైనదిగా మనతో ఉంటుంది. Yes, it says now we have received not the spirit of the world. ఇప్పుడు అక్కడ చెప్తున్న మాట ఈ లోకపరమైన ఆత్మను పొందుకున్నానని కాదు. So the one that comes from this world order is not the spirit of God. అయితే ఈ లోకం నుంచి పొందుకునే ఆత్మ అనేది దేవుడి ఆత్మ కాదు. It's another kind of spirit. అది ఇంకో రకమైన ఆత్మ. And St. Paul goes on to say in verse 13, అపొస్తలుడైన పౌలు అక్కడ 13వ వచనంలో చెప్తున్నది ఏమనగా, మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో కాక ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు ఆత్మ నేర్పు మాటలతో వీటిని గూర్చియే మేము బోధించుచున్నాము. These things we also speak, not in words which man's wisdom teaches, but which the Holy Spirit teaches, comparing spiritual things with spiritual. amen. So the wisdom of God that comes from the Holy Spirit is not couched in the language of human wisdom, not of this worldly wisdom. అయితే దేవుడి యొక్క జ్ఞానము మనిషికి వచ్చేది అది లోకపరమైన మాటలతో, మనిషి మాట్లాడుకునే సామాన్య మాటలతో సంబంధించింది కాదు. And when I especially hear the preachers talking the terminologies like psychology and psychiatry, they are not from the word of God. ఒకవేళ మనం ఈ పదాలను గమనించినట్లయితే సైకాలజీ లేదా మానసిక ఆరోగ్యము, ఒత్తిడి, ఈ పదాలు కానీ వింటున్నట్లయితే ఇది దేవుడి మాటలకు సంబంధించింది కాదు. They are all right in their place, but they are not the words that God uses to release divine wisdom. వారి మనస్తత్వానికి, మనస్తత్వ శాస్త్రానికి సంబంధించిన మాటలు అక్కడే సరిగ్గా ఉన్నాయి, కానీ దేవుడి జ్ఞానానికి సంబంధించింది కాదు. Paul goes on to say in verse 14, అపొస్తలుడైన పౌలు అక్కడ 14వ వచనంలో చెప్తుండగా, ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు, అవి అతనికి వెర్రితనముగాను ఉన్నవి, అవి ఆత్మానుభవం చేతనే వివేచింపదగును కనుక అతడు వాటిని గ్రహింపజాలడు. But the natural man does not receive the things of the Spirit of God, for they are foolishness to him, nor can he know them, because they are spiritually discerned. amen. Amen. So while we are living in our own natural reasoning and understanding, no matter how highly educated, sophisticated, or cultivated we might be, we cannot receive the things of the Spirit of God with this earthly knowledge. అయితే మన సొంత జ్ఞానంలో మనకు ఎన్నో విషయాలు తెలుసు, నేను జ్ఞానవంతుడిని అని మనం అనుకున్నప్పటికీ దేవుడి జ్ఞానంలో ఒకవేళ పెంపొందింపబడకపోతే ఆధ్యాత్మికంగా ఎదగలేము. So whatever knowledge you and I might be having about God, it all depends on your relationship with the Holy Spirit. అయితే మీకు నాకు దేవుడితో ఉన్న సత్సంబంధం ఎంత బలంగా ఉంది మనం అనుకున్నా కానీ అది దేవుడి ఆత్మ నడిపింపు ప్రకారంగానే దానిపైన ఆధారపడి ఉంటుంది. Because there are preachers who are speaking nowadays about vegetables also. ఎందుకంటే About ఇప్పుడున్న పరిచారకులు కూరగాయల గురించి కూడా చెప్తున్నారు, ఆరోగ్యం గురించి కూడా చెప్తున్నారు. Anything, everything is present on the virtual platform. ప్రతి ఒక్కటి మనం చూసే వాటిలలో వర్చువల్గా కనిపిస్తూ ఉన్నాయి. So it's a place where junk is also there, where the spiritual also is there. అంటే దాని అర్థం అక్కడ అనవసరమైనవి కూడా ఉన్నాయి, ఆధ్యాత్మికమైనవి కూడా ఉన్నాయి. So what we receive, what we are giving to our soul matters. అయితే మన ఆత్మకు మనం ఏది ఆహారంగా ఇస్తున్నాం అనేది ముఖ్యం అక్కడ. I'm not encouraging you to go online and keep listening, but I want to say you can watch if you're not able to watch, but come here, present, be present, but give importance to your personal relationship first with Jesus. మీరు వాక్యాన్ని మళ్ళీ కూడా వినొచ్చు మీ ఫోన్ ద్వారా, టీవీ ద్వారా, కానీ ఆధ్యాత్మికమైన ప్రాముఖ్యతను దేవుడికి మొదటిగా ఇస్తూ సంఘానికి రావడం ఉత్తమము. So as I said, no matter how sophisticated, cultivated, educated we might be, we cannot receive the things from the Spirit of God based on our worldly knowledge. అయితే ఎంత మనం అభివృద్ధి చెందినా, జ్ఞానం పొందుకున్నా, ఉన్న వాటన్నిటిలో వసతి కలిగి ఉన్నా దేవుడి యొక్క జ్ఞానము దేవుడి యొక్క వాక్యం నుంచి మాత్రమే పొందుకోగలము. Hallelujah. In fact, it might sometimes sound foolishness to us when God speaks. నిజానికి కొన్నిసార్లు దేవుడు మనతో మాట్లాడితే కొన్ని మనకు మూర్ఖత్వం లాగా అనిపించవచ్చు. Did you ever come across such an experience? మీకు అలాంటి అనుభూతి ఎప్పుడైనా ఎదురైందా? It's very important to have such experiences with God. అలాంటి అనుభూతి ఉండడం When కూడా చాలా God ముఖ్యమైనది. speaks, is it possible? God telling us, go this way, we want to go this way. Every possible way you would like to reason with God,
but God will be very firm on his decision. He doesn't change it. దేవుడు మాట్లాడినట్లయితే ఇలా వెళ్ళు అటు వెళ్ళు అన్నట్లయితే ఇది చాలా స్థిరమైన విషయమే అయినప్పటికీ మనకు మూర్ఖత్వంగా అనిపించవచ్చు. దేవుడు నన్ను ఇలా ఎందుకు చేయమంటున్నాడు అనే సందేహం రావచ్చు. This doesn't mean that they are foolish, but it means that it may seem foolish to you. దీని అర్థము ఇది మూర్ఖత్వమైన విషయం అని కాదు, కానీ వినేటప్పుడు ఇది అసలు సాధ్యమా, నిజమేనా చెప్పేది You అనేటట్టు. see, God is not impressed with the wisdom of this world. మీకు గమనించినట్లయితే లోకంలో ఉన్న జ్ఞానంతో దేవుడు మెప్పు పొందలేదు. He is independent of it. He can operate without the wisdom of this world. దానికి అతీతుడైన వాడు ఈ లోకంలో ఉన్న జ్ఞానం కంటే ఆయన అధికముగా వ్యవహరించగలడు. Listen to what Paul says in 1 Corinthians chapter 1 verses 18 to 20. We'll read verse 18 first. మొదటి కొరింథీయుల గ్రంథం 1వ అధ్యాయము 18-20 వచనాలు చదువుకుందాం. Amen. For the message of the cross is foolishness to those who are perishing, but to us who are being saved it is the power of God. For the word of the cross is, Foolishness, మూర్ఖత్వము. shall we repeat it? For the word of the cross is foolishness. శిలువ పైన మాటలు మూర్ఖత్వము. To those who are being saved, it is the power of God. ఎవరైతే రక్షణ పొంది ఉన్నారో వారికి ఇది దేవుడి యొక్క శక్తి. If you see, the message does not change. మీరు గమనించినట్లయితే వాక్యం అక్కడ మారలేదు. This message of the cross will never change. శిలువ పైన ఇవ్వబడిన ఈ సందేశం ఎప్పటికీ మారదు. It's our response or how we receive it in the natural. Sometimes it looks very foolish also. ఇది ఒక స్పందన, ఎలాగైతే మనం పొందుకుంటున్నామో దానికైనా స్పందనగానే ఇది మారకుండానే ఉంటుంది. But if we let the Holy Spirit interpret it to us, it becomes the power of God. కానీ పరిశుద్ధాత్మ దేవుడు దీన్ని మనకు వివరించేటట్టుగా చూసినట్లయితే ఇది దేవుడి యొక్క శక్తిగా మారుతుంది. Because the Spirit of God has interpreted to you the power that lies behind that cross and what the Lord has done and so many other things that have happened, the transformation that has happened because of what Jesus has done on the cross today, that has become the power of God, the knowledge of the Eternal One. ఎందుకంటే దేవుడి యొక్క జ్ఞానము, దేవుడి యొక్క పరిశుద్ధాత్మ అక్కడ చెప్పబడిన మాటలను మనకు బయలుపరుస్తూ ఉండగా శిలువ పైన దేవుడు చేసిన త్యాగము, దాని యొక్క ప్రాముఖ్యత మనకు ఎలాంటి మార్పునిస్తుంది అనేది వివరిస్తుంది. So the message of the cross, when preached in this world, it will look foolish. అయితే వాక్యం పైన చెప్పబడిన ఈ శాంతి సందేశము ఎవరికైనా చెప్పినట్లయితే అది వాళ్ళకు మూర్ఖత్వం లాగానే కనిపిస్తుంది. Let's read verse 19 and 20. 19వ వచనం 20వ వచనం చదువుకుందాం. అక్కడ విషయమై జ్ఞానుల జ్ఞానమును నాశనము చేతును, వివేకుల వివేకమును శూన్యపరుతును అని వ్రాయబడి ఉన్నది. జ్ఞాని ఏమాయను, శాస్త్రి ఏమాయను, ఈ లోకపు తర్కవాది ఏమాయను, ఈ లోక జ్ఞానము దేవుడు వెర్రితనముగా చేసి ఉన్నాడు కదా. For it is written, I will destroy the wisdom of the wise and bring to nothing the understanding of the prudent. Where is the wise? Where is the scribe? Where is the disputer of this age? Has not God made foolish the wisdom of this world? The Bible is saying, for it is written. That means St. Paul is quoting the Old Testament. బైబిల్ చెప్తా ఉన్నది అక్కడ రాయబడి ఉంది అని, అంటే అపొస్తలుడైన పౌలు పాత నిబంధన గురించి మాట్లాడుతున్న For the మాటలు. wisdom of the wise, the cleverness of the clever, I will set aside, he says. అంటే చాలా జ్ఞానవంతులలో జ్ఞానవంతుడి జ్ఞానాన్ని పక్కన పెట్టేస్తాను నేను అని. That's what God is saying and through St. Paul. అదే దేవుడు చెప్తున్నది అపొస్తలుడైన పౌలు ద్వారా. St. Paul is asking, where is the wise man? అపొస్తలుడైన పౌలు అడుగుతున్నది ఆ జ్ఞానవంతులు ఎక్కడున్నారు ఇప్పుడు? Where is the scribe? Where are the debaters of this age? ఆ బోధకులు ఎక్కడున్నారు? వాదన చేసేవారు ఈ రోజులలో ఎక్కడున్నారు? Has not God made this foolishness in the sight of this world only? It's nothing before God actually. ఈ దేవుడు చేసిన మాటలు లోకంలో మూర్ఖత్వంగానే కనిపించినప్పటికీ దేవుడి ముందు ఇది ఏమాత్రము. Hallelujah. Hallelujah. That means he doesn't give ears to the foolish things. దాని అర్థము మూర్ఖులకు ఆయన చెవియొగ్గి వినడు అని. Amen. ఆమేన్. Let the wise say amen. ఆమేన్. Hallelujah. The only true wisdom we need to understand, he goes on to say in 1 Corinthians chapter 3 verse 20, he says, let no man deceive himself. అక్కడ చెప్పబడిన మాటలలో మొదటి కొరింథీయుల గ్రంథం 3వ అధ్యాయము 18 నుంచి 20వ వచనాలలో 3:18 to 20.
ఎవడును తన్ను తాను మోసపరుచుకొనకూడదు. Amen. Amen. Let no one deceive himself. If anyone among you seems to be wise in this age, let him become a fool, that he may become wise. Hallelujah. Only true wisdom is rooted in Christ. కేవలం నిజమైన జ్ఞానం మాత్రమే యేసులో లభిస్తుంది. So if you want the wisdom of God, you need to visit the cross. అయితే దేవుడి యొక్క జ్ఞానం మీకు కావాలి అంటే సిలువను సందర్శించాల్సిందే. It might sound foolishness, it might look foolishness when you're reading maybe or studying maybe or when you're praying maybe, but there is tremendous power in the cross, in Jesus, the one who died on the cross. ఇది మూర్ఖత్వం లాగానే కనిపించవచ్చు మీరు మాటలు విన్నప్పుడు కానీ చదువుతున్నప్పుడు కానీ ఎవరైనా బోధకులు మీకు చెప్పినట్టు కానీ సిలువ దగ్గర ఉన్న జ్ఞానము వాక్యం నుంచి పొందుకునే జ్ఞానము. And I want to say this, when I came to God first, I had to become a fool. నేను మీ దగ్గర చెప్పాలి ఈ మాట, నేను ఎప్పుడైతే దేవుడి దగ్గర మొదటిగా వచ్చానో ముందు నేను మూర్ఖుడిగా మారాను. Every time that I thought God does like this, like that, He would always supersede my understanding. ఎప్పుడైతే నేను అనుకుంటానో దేవుడు ఇలాగే చేస్తాడని నేను అనుకున్న దానికి అతీతంగా చేశాడు ఆయన. Basically bringing me to a point where there is nothing of yours that is going to work. సామాన్యంగా ఒక ప్రాంతానికి ఎలా తీసుకొచ్చాడంటే నువ్వు అనుకున్నది ఏది జరగదు అని. It's a different thing to manipulate God and use Him or use His word in a different way, apply it to our own lives. But it's a different thing when God moves, He doesn't have to move according to our knowledge and our wisdom. ఇది ఒక్కొక్కరి వ్యక్తిగత ప్రయత్నము, దేవుడి మాటను మనకు అవసరమైనట్టుగా అనుకూలంగా మార్చుకొని ఉండేటట్టుగా, కానీ దేవుడి యొక్క జ్ఞానము మన ఆలోచనకు అతీతమైనది. So before I could enter into the wisdom of God, అయితే దేవుడి యొక్క జ్ఞానంలో నేను అడుగు పెట్టక మునుపే God proved it to me that you're a fool. దేవుడు నాకు నిరూపించాడు నేను మూర్ఖుడనని. In a way, He didn't call me a fool, but I'm saying the knowledge that I have is not applicable in the kingdom of heaven. ఆయన నన్ను మూర్ఖుడా అని పిలవలేదు, కానీ నా దగ్గర ఉన్న జ్ఞానము దేవుడి యొక్క రాజ్యంలో సరిపోదు, పనికిరాదు అని. So if any man seems to be wise in this world, Paul says the first thing he has to do is to become a fool in his own eyes. అయితే ఏ వ్యక్తి అయితే ఈ లోకంలో నేను జ్ఞానవంతుడిని అని అనుకుంటాడో మొదటిగా తన దృష్టిలో తనే ఒక మూర్ఖుడిగా మారాలి అని అపొస్తలుడైన పౌలు చెప్తున్న మాట. And in the eyes of others maybe he is very wise. ఇతరుల దృష్టిలో ఆయన చాలా జ్ఞానవంతుడు, వివేకవంతుడుగా ఉండొచ్చు. But Paul is going on to say in verse 19, he says, for the wisdom of this world is foolishness before God. అపొస్తలుడైన పౌలు 19వ వచనంలో ఈ మాదిరిగా చెప్తున్నాడు. ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెర్రితనము. Amen. ఆమేన్. Amen. What does he say earlier? He said, let no man deceive himself. Then he goes on to say, the wisdom of this world is foolishness before God. అందుకని దానికి మునుపు ఏం చెప్పాడు అంటే ఈ లోకంలో ఉన్న దాంతో మోసపోకండి, ఈ లోకంలో ఉన్న జ్ఞానము లోకానికి మనకు మూర్ఖత్వంగానే కనిపిస్తుంది అని. For it is written, He, God, is the one who catches the wise in their craftiness. ఎందుకంటే అక్కడ రాయబడి ఉన్నది బ్రదర్ సెకండ్ వర్స్, దాంట్లోనే 19th వర్స్ సెకండ్ వన్. ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెర్రితనమే. ఆమేన్. Amen. The Lord knows the reasonings of the wise and that they are going to be useless before Him. అయితే దేవుడికి తెలుసు జ్ఞానవంతులు ఎలాంటి సాకుపోకులు కారణాలు చెప్తారని, అది ఆయన ముందు వ్యర్థము. And then Paul kind of sums up all of this up and he gives like one hammer blow in 1 Corinthians chapter 8 verse 2, where he says, if anyone supposes that he knows anything, he has not yet known as he ought to know. అపొస్తలుడైన పౌలు ఇవన్నిటిని జ్ఞానపూర్వకంగా చెప్తూ ఒక పిడుగు దెబ్బ లాంటి మాట చెప్పింది. మొదటి కొరింథీయుల గ్రంథం 8వ అధ్యాయం 2వ వచనంలో, ఒకడు తనకేమైనను తెలియననుకుని ఉంటే తాను తెలుసుకొనవలసినట్టు ఇంకనూ ఏమీ తెలుసుకొనిన వాడు కాడు. I'll read again. Yeah. ఒకడు తనకేమైనను తెలియననుకుని ఉంటే తాను తెలుసుకొనవలసినట్టు ఇంకనూ ఏమీ తెలుసుకొనిన వాడు కాడు. and if anyone thinks that he knows anything, he knows nothing yet as he ought to know. To understand this verse also it takes time. It's twisting. It just twists your mind. It makes you work again. Reread it. ఈ వాక్యాన్ని Shall అర్థం we read it in చేసుకోవడానికి Hindi also today? ఇది అర్థం చేసుకోవడానికి కూడా మీకు ఆలోచన ఉండాలి. Let's read it in 1 Corinthians chapter 8 verse 2. पहला कोरिन्थी 8वां अध्याय 2रा वचन.
నాకు ఏదైనా తెలుసు అని అనుకుంటే నేను ఎలాగైతే అది తెలుసుకోవాలో అది తెలుసుకోలేదని. నాకు ప్రభు గురించి తెలుసు. ఐ నో అబౌట్ ద లార్డ్. ఐఎమ్ 28-year-old in the Lord. 28 సంవత్సరాలుగా దేవుడిలో ఉన్నాను. కొంతమంది అయితే 50 ఉండొచ్చు. సమ్ ఆఫ్ యూ మైట్ బి 50 years old in the Might Lord. be 50 months old also. 50 నెలలు కూడా కావచ్చు. But even whatever might be the age, he's saying, I don't know anything. I think I know, but I don't know. అయితే ఏదైనా కానీ మీ వయస్సు దేవుళ్ళలో నాకు తెలుసు అని అనుకున్నట్లయితే అది తెలీదు అని. A well-learned person, St. Paul is saying that. ఎవరికి చెప్తున్నది? చాలా జ్ఞానవంతుడైన అపోస్తులైన పౌలు. నాకు తెలుసు దేవుడు ఇట్లా పనిచేస్తాడు. ఐ నో గాడ్ విల్ వర్క్ దిస్ వే. Special accent and so many things happen. The way it is expressed nowadays, the gospel is totally different from what the Bible speaks about and St. Paul is speaking. ఈ రోజు చెప్తున్న మాటలు మీరు గమనించినట్లయితే అపోస్తులైన పౌలు చెప్పిన మాటలకు చాలా విభిన్నంగానే ఉన్నాయి. Hallelujah. We'll come to know as we move further into the verse. ఇది ఇంకా లోతుగా మనం వాక్యాన్ని చదువుతూ ఉంటే Paul says actually the kind of natural knowledge you have does not fit into God's revelation. అపోస్తులైన పౌలు చెప్తున్న మాట, మనకు సామాన్యంగా ప్రకృతి సిద్ధంగా ఉన్న జ్ఞానము దేవుడి జ్ఞానంతో సమతుల్యం కాదు. The first thing that you have to do is come to an end of all that natural reasoning and reliance on your own intellect and your education. మొదటిగా చేయాల్సింది మనకున్న సొంత జ్ఞానము, మన విద్య నుంచి మనం నేర్చుకున్నది, చదువు నుంచి నేర్చుకున్న దానికి ఒక ముగింపు. Just because I know to read a few verses from the Bible, I understand it like this, I know it like this, we think. కొన్ని వచనాలు బైబిల్ గ్రంథం నుంచి మనకు తెలిసినంత మాత్రాన చదవడము ఇది ఇలాగే ఉంది అని అనుకోవడం సమంజసం But కాదు. the same thing when you open the Bible and you read, Lord, I do not know, maybe this is the second time you're reading the Bible or the fifth time maybe you're reading the Bible. I think many of us love to read the Bible, no? We finish the Bible in 1 year. కానీ ఒకవేళ మనల్ని మనం తగ్గించుకొని, దేవా నేను ఇది రెండోసారి చదువుతుండొచ్చు, ఐదోసారి చదువుతుండొచ్చు, కానీ నాకు దీంట్లో ఉన్న విషయము పూర్తి జ్ఞానం నేను పొందుకోలేదని చెప్పినట్లయితే, మనలో చాలా మంది బైబిల్ చదివే ఉంటారు కదా. But everyone, I want to tell you something, you might be reading the same verse over again, but you ask the Holy Spirit God to reveal, He will reveal something new to you that will surpass your own understanding. కానీ మీ అందరికీ నేను చెప్తున్న మాట, అదే వాక్యాన్ని మీరు రెండోసారి మళ్ళీ ఎన్నోసారి చదివినా కానీ, దేవా నాకు దీంట్లో ఉన్న అర్థాన్ని బయలుపరచు అంటే, ఒక నూతన విషయాన్ని జ్ఞానవంతంగా దేవుడు మీతో మాట్లాడతాడు. There are people who use that one verse and live on the one verse whole life also. కొంతమంది మనుషులు ఉన్నారు, ఒక్క వాక్యాన్ని పైన ఆధారపడుతూ జీవితాంతం దానిపైన బ్రతికేసేవారు. But the Bible says, no, all the promises in Christ are. కానీ బైబిల్లో చెప్పబడి ఉన్నట్లుగా దేవుడిలో ఉన్న ప్రతి ఒక్క వాగ్దానము మనకు అవును ఇంకా ఆమేన్. So how am I upgrading myself? అయితే నన్ను నేను ఎలా మెరుగుపరుస్తున్నాను? When I was new to the Lord, I knew maybe a 5 or 10 or 15 or 20 verses from the Bible. అయితే కొత్తగా దేవుడిలో నేను వచ్చినప్పుడు దాదాపుగా 5-10 వచనాలు నాకు తెలిసి ఉండొచ్చు. I'm saying in my hard disk. ఇది నేను చెప్తున్నది నా యొక్క మెదడులో, ఈ హార్డ్ డిస్క్లో. But how much are you upgrading it? Is it working in the old format? అయితే ఎంతగా దాన్ని నవీకరణ చేస్తున్నారు? ముందుగా Or you ఉన్నట్లుగానే want ఉందా? God to do something new in your life? లేదా దేవుడు మీ జీవితంలో ఏదైనా కొత్త విషయం చేయాలని కోరుతున్నారా? ఒక నూతనమైన కార్యం చేయాలనుకుంటున్నారా ఈరోజు? Do you want God to do a new thing in your life today? So we need to do something new. అయితే మనం కూడా ఏదో కొత్త విషయం చేయాలి. That new thing is upgrade yourself and try to memorize more and more scriptures into your heart, into your soul. Feed on the word of God. ఆ కొత్త విషయం ఏమిటి అంటే, మనల్ని మనం నవీకరణ చేస్తూ ఒక కొత్త వచనాన్ని, వాక్యాన్ని గుర్తుపెట్టుకొని కంఠస్థంగా I think ఉండగలగడం. recently I sent a link also in the group how to memorize scriptures. It makes it easy. It's just a 4-minute clip. Some of us must have seen it, but I want all of you to see it. At least we get a hold of how to memorize scriptures. You will find healing and health to your bones when you eat of the word of God. అయితే కొంతమందితో నేను ఆ గ్రూప్లో పంచుకున్నట్లుగా 4 నిమిషాల సమయంలో ఉండే ఒక చిన్న వీడియోలో ఒక వాక్యాన్ని ఎలా మనం గుర్తుపెట్టుకోవాలి, ఆ వాక్యాన్ని ఉన్న ప్రమాణాన్ని ఎలా పొందుకొని మన ఎముకలకు బలం దాకా దేవుడి జీవాన్ని పొందుకునేటట్లు. ఎంతమందికి స్వస్థత కావాలి, ఆరోగ్యం కావాలి? హౌ మెనీ ఆఫ్ us want healing and good health? అది ఇది తింటేనే వస్తుంది. Only if we eat the word of God. we డాక్టర్ will రాసి ఇస్తాడు, అది టక వేస్తాం మనం. అదే సంతోషంగా వేసుకుంటాం. So if doctor writes something on a prescription, we take it with happiness.
Lord, bless this medicine in Jesus' name. దేవా ఈ యొక్క ఆహారాన్ని దీవించు, ఈ వైద్యాన్ని దీవించు అని దేవుడు నేను But Jesus says, your healing is in your word. కానీ దేవుడు చెప్తున్న మాట మీ వాక్యంలోనే మీ యొక్క స్వస్థత ఉంది. You want to experience the power of God? See, again, it might sound foolishness. Your natural man will try to reason out how can these words cause healing. It's going to take its time. God is very slow, and so on and on and on. It might try to reason out contrary to what the word of God is saying. But when you do what the word of God says, you obey, your blessing lies in your obedience. మళ్ళీ ఇక్కడ గమనించినట్లయితే మనిషి ఆలోచనకు ఇది జ్ఞానానికి సంబంధం లేకుండా మూర్ఖత్వం లాగానే అనిపించవచ్చు. అదేంటి మందులు వేసుకోవాల్సిన ప్రాంతంలో మీరు వాక్యాన్ని చదువు అంటున్నారు, ఇది ఎలా సాధ్యము అంటే దేవుడి యొక్క మాట మూర్ఖత్వంగానే కనిపిస్తుంది. And I believe that all of us love to obey the Lord. మనందరం దేవుడి మాటకు లోబడే వారమని నేను వినవచ్చా? Amen? ఆమేన్. Hallelujah. So cultivate yourself on the word. అయితే వాక్యంలో మిమ్మల్ని మీరు పెంపొందించుకోండి. Amen. It's not only just reading, but it has to get inside of you. That breath of life has to get inside of you. You need to memorize the word of God and speak. You need to be a living Bible. మనం కేవలం వాక్యాన్ని చదువుకోవడం కాదు, ఆచరిస్తూ మాట వచ్చినట్లయితే దేవుడి వాక్యాన్ని ప్రతి దాంట్లో అమలుపరిచేటట్టు ఈ సామర్థ్యత మనకు ఉంది. Then the Holy Spirit will impart upon your life a divine wisdom. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మీ యొక్క జీవితంలో ఒక జ్ఞానంతో నింపి మిమ్మల్ని నడిపిస్తాడు. So, but there is this process called as self-humbling that has to take place first. అయితే ఈ క్రమం ఒకటి ఉంది, మనల్ని మనం తగ్గించుకోవడము అనేది ఇది ముందు జరగాలి. And the people in this world find it hardest to humble themselves before God, especially, when we feel that I am intelligent enough, I am succeeding in my life. When there is a time that comes because of the grace of God, we tend to think somewhere down the line, yeah, I can manage this. When that I factor comes in, that's when things begin to shake. ఈ లోకంలో ఉన్న జ్ఞానం ప్రకారంగా మనల్ని మనం బలపరుచుకొని కొన్నిసార్లు చెప్పేస్తూ ఉంటాం, ఈ పరిస్థితిని నేను ఎదుర్కోగలను, ఈ పరిస్థితికి నాకున్న సామర్థ్యత చాలు అని. And I think sometimes it tends to make people proud. కొన్నిసార్లు దానివల్ల గర్వం కూడా నిండిపోతుంది. I'm asking you, the cultivation of the intellect strengthens pride in a man or no? మిమ్మల్ని నేను అడిగే ప్రశ్న, ఒక జ్ఞానవంతుడు తన జ్ఞానాన్ని అధికంగా పెంపొందించినట్లయితే అతనిలో అది గర్వంగా మారుతుందంటారా, మారదంటారా? What are we gaining today from what we are doing in our everyday life? Are we gaining the knowledge of the world? Are we building our intellect based on that? Or what is it? I want to ask, because little deeper we should go if we want something God to do in our life. దేవుడు మనతో మాట్లాడే విషయాలు మనకు అర్థం అవ్వాలంటే ఇంకొక మెట్టుగా లోతుగా మనం ఆలోచించడానికి ప్రయత్నం చేద్దాము. మనం చేస్తున్న పనిలో, మనం పొందుకునే జ్ఞానంలో, అనుదినము చేస్తున్న సాధనలో లోకం యొక్క జ్ఞానాన్ని పొందుకుంటున్నామా, దేవుళ్ళలో మనం ఎదగాలనుకునేటట్టుగా మారుతున్నామా? Intellect makes a person proud, wealth makes a person proud, political power tends to make a person proud. జ్ఞానము గర్వానికి దారితీస్తుంది, డబ్బు సంపద గర్వానికి దారితీస్తుంది. మీకున్న పలుకుబడి, బలము, సమాజంలో ఉండే పలుకుబడి మీ గర్వానికే దారితీస్తుంది. The moment the preacher starts speaking about finances, that inflates a different kind of a spirit or a power. ఒక గాలి నింపినట్టు ఉంటుంది. ఒక దైవజనుడు కానీ డబ్బు గురించి మాట్లాడుతూ ఉన్నట్లయితే అది చాలా శక్తివంతంగా కనిపిస్తూ ఇట్ ఈస్ లైక్ ఫిల్లింగ్ ఎయిర్ ఇన్ యువర్ సోల్. So basically, if you notice, they are trying to touch the points where you can be emotionally driven. సామాన్యంగా మీరు గమనించినట్లయితే దైవజనులు ఇప్పుడు మాట్లాడే మాటలు మనకు సంబంధించిన మాటలుగా మనం స్పందించేటట్టుగా ఉన్నాయి. Hallelujah. You need to be careful of some things that the spirit of this world offers. చాలా జాగ్రత్త వహించాలి, ఈ లోకంలో ఉన్న ఆత్మ దేన్ని మీకు ఇస్తుంది అని. You need to discern it right there in your mind, because what happens on and on and on, you keep going on to that and listening to such things. Your soul says no initially, your consciousness, the Spirit of God says no initially, but you suppress the voice of God within you and keep feeding on the thing because need is there. No, I keep listening more on it and I feed on more on it, so the Spirit of God, he cannot speak to you further. అయితే మొదటిగా మనకి ఇక్కడ ఉండాల్సింది వివేచన జ్ఞానం. ఎందుకంటే నాకు ఈ అవసరత ఉంది కాబట్టి అది నేను వింటూ ఉన్న కొద్దీ నాకు ఇది అవసరం కాబట్టి నాకు ఇంకా వినాలనిపిస్తుంది. ఎలాగైతే నా ఆత్మకు ఇది ఒక ఆహారం వల్లే నేను ఆహారాన్ని ఇస్తూ ఉన్నానో అదే మనకు పోషణగా మారుతుంది, దాన్నే వాస్తవంగా నమ్ముతుంది.
So what did I say? What are the things that strengthens? అయితే ఏ విషయాలు చెప్పాను నేను, ఏ విషయాల వలన మీకు బలం That ఏర్పడుతుంది? strengthens pride, గర్వాన్ని బలపరిచేవి wealth, Dabbu. intellect, జ్ఞానము, political power. సామాజికంగా మీకున్న శక్తి, Personal పలుకుబడి. beauty also makes people think like that. వ్యక్తిగతంగా అందంగా ఉండడం కూడా గర్వానికి దారితీస్తుంది. Yeah, it's possible, isn't it? సామాన్యంగా ఇది సాధ్యమే కదా. But I think the strongest fortress of pride in the natural man is that which comes through the cultivation on his own intellect. నాకు అనిపించే విషయం ఏంటి, అన్నిటికంటే చాలా పెద్ద గర్వకూడిత విషయం ఏంటి అంటే మనిషి తన సొంత జ్ఞానంతో చేసుకున్న విషయాలు. You see, it isn't that God doesn't have any wisdom, but God is using the weakest point as the source of his strength. ఇక్కడ దేవుడికి జ్ఞానం లేదు అనే విషయం కాదు, కానీ బలహీనుడిగా మూర్ఖుడు అని అనిపించే వాడిని లెక్కించి అతనినే జ్ఞానవంతుడిగా మార్చి చూపించే విషయం ఇది. That which the world thinks foolish, that very same thing God uses to, extend his kingdom further. లోకానికి మూర్ఖత్వము అని అనిపించే అదే విషయాన్ని లెక్కించి దాన్నే ఈ లోకానికి జ్ఞానంగా చూపించేవాడు ఆయన. For example, the other day, many of us had been to the tent. ఉదాహరణకి మనము రిపబ్లిక్ డే రోజు వెళ్ళిన The guide over there helped us to understand about the nation of Israel. అక్కడ ఉన్న మనకు చెప్పే దైవజనుడు ఇజ్రాయెల్ దేశం గురించి మనకు చెప్పడం జరిగింది. Like a dot, it is absolutely insignificant. For so many hundreds of years, it was not even present on the map on the globe, and today God made it possible. And all of the events that happen in the world is surrounding this particular nation. అది మొత్తం భూగోళంలో గమనించినట్లయితే ఒక చుక్క లాంటిది, కానీ దేవుడు దాన్ని ఎంచుకొని లోకం మొత్తంలో చూసినట్లయితే జరిగే ప్రతి ఒక్క విషయం ఆ దేశానికి సంబంధించి జరుగుతూ ఉన్నది. So God indeed is the source of all true wisdom, and he makes this available to his people. కాబట్టి దేవుడు మాత్రమే సమస్త జ్ఞానానికైన ఆధారము, తనని నమ్ముకున్న జనాలకి ఇది సేకూర్చువాడు ఆయనే. So God has another way to give his wisdom to all of us. అయితే దేవుడికి ఇంకొక మార్గం కూడా ఉంది మనకు ఆ And జ్ఞానాన్ని the key to ఇవ్వడానికి. God's wisdom is the cross. అయితే ఆ జ్ఞానాన్ని పొందుకోవడానికైన తాళం చెవి సిలువ. You see cross when you look at it with a natural thinking. మీరు కానీ మీ మానవ సహజమైన నేత్రాలతో చూసినట్లయితే సిలువని It looks like God's foolishness. దేవుడి మూర్ఖత్వం లాగానే కనిపిస్తుంది. When I saw the cross first time in a church, నేను మొదటిసారిగా ఒక సంఘంలో మందిరంలో సిలువను I చూసినప్పుడు thought, why did this man have to die like this, and why they have to put such a thing on the cross? మొదటిగా నేను అనుకున్న విషయం అయితే ఎందుకు ఈ మనిషి చనిపోవాలి, ఈయన ఎందుకు ఇలా సిలువ పైన హింసించాలి, Why do they have to put such a thing in the church? అలాంటి విషయాన్ని మళ్ళీ తీసుకొచ్చి మందిరంలో పెట్టడం ఏంటి? That's why the people of this world think that these people are weak. అందుచేతే లోకంలో ఉన్న జనులు ఏమనుకుంటారు, ఈయన బలహీనుడు. One of the reasons, when you think from a natural perspective, మానవ సహజంగా మీరు ఆలోచించినట్లయితే ఇది కూడా ఒక కారణమే they కదా. can't see the God who is the Spirit who moves on our behalf. When he moves, it's always beyond the wisdom of man. వారు చూడలేరు దేవుడు అనేవాడు ఆత్మగా మనిషికున్న జ్ఞానానికి అతీతంగా పనిచేయువాడని. Amen? He sent his son into this world to save the world. ఆయన ఈ లోకంలో ఆయన ఒక ఏకైక కుమారుడిని పంపించాడు ఈ లోకాన్ని కాపాడడానికి. And he allowed his son to be seized by sinners and given a false trial. ఆయన కుమారుడిని పాపాత్ముల చేతికి అప్పజెప్పి ఒక అబద్ధపు శిక్షను తీసుకోవడానికి కూడా సిద్ధపరిచి, Condemned to death, and he died in agony. మరణించి వేదనతో ఆయన మరణించేటట్లుగా, He died in shame. ఆ సిగ్గులో మరణించి. But what could be more foolish than this if you are seeking to release your power to save mankind? ఇంతకంటే మూర్ఖత్వం ఏముండొచ్చు, మీ శక్తిని వదులుకొని మానవ జాతిని కాపాడడము అనేది. Can you really think that God can do something like this? And when you look at the power behind the cross, when you look at it from a natural perspective, it looks, what is this? You'd like to be away from such things. ఊహించుకోగలరా, ఒకవేళ మనిషిగా సామాన్యంగా ఆలోచించినట్లయితే అంత శక్తివంతుడు ఏంటి, మరి అంత శిక్షను తీసుకోవడము, ఆ శక్తిని వదులుకొని ఒకరిని కాపాడడం ఏంటి, ఇదేంటి అసలు సాధ్యమేనా? But Paul is saying the actual fact, the cross, what happened on that cross is the key to all wisdom and all power that comes from God to you. కానీ అపోస్తలుడైన పౌలు చెప్తున్న మాట, సిలువ పైన జరిగినది, అక్కడ జరిగిన ఆ బలియాగం వలన సమస్త శక్తి సమస్త మహిమను మీరు పొందుకోగలరు అని. So where do you receive your power, your wisdom? అయితే ఎక్కడి నుంచి పొందుకుంటారు ఆ శక్తిని, ఆ జ్ఞానాన్ని?
Hallelujah. Hallelujah. Good morning. Where do you receive your power? ఆ శక్తిని మీరు ఎక్కడి నుంచి పొందుకుంటారు? You receive it at the cross. You need to visit the Lord of the cross to receive that power, to receive the wisdom from God. సిలువపై నుంచే పొందుకుంటారు. సిలువ పైన ప్రాణత్యాగం చేసిన దేవుడి దగ్గర నుంచే ఆ యొక్క శక్తిని, జ్ఞానాన్ని మీరు You పొందుకుంటారు. bypass the cross, you bypass the Lord of the cross, there is nothing there beyond. You will encounter some other evil spirit, or you will think, the new age that nowadays the people are following, they feel they are following something very supernatural in the air and all that things. It's something blissful and all, so nice. You find so much peace over there. They talk so much, but there's no content in it, there's no strength in it. You cannot see the power of God in that. ఈ లోకం యొక్క జ్ఞానాన్ని మీరు చూసినట్లయితే ఎన్నో ప్రదేశాలు కూడా చాలా వినోదకరంగా, చాలా మంచిగా, ఉండడానికి ప్రసన్నతత్వాన్ని తీసుకొచ్చేటట్టుగా, గాలిలో సువాసన వచ్చేటట్టుగా ఉన్నాయి. కానీ మీరు గమనించినట్లయితే వారు చెప్పే మాటలలో జ్ఞానం లేదు, దేవుడి యొక్క నడిపింపు లేదు. Hallelujah. There is no evidence to what they are speaking. వారు చెప్పే మాటలకు ఒక సాక్ష్యం కూడా లేదు. It's just a man-made story, and it's the new age movement which we call nowadays. అది ఒక మనిషి చేసిన ఒక కథ. ఇది ఒక నూతన తరానికి They సంబంధించిన want to విషయం అని bypass చెప్తారు. the cross. They want to tell that there is a greater power, like the God power, that we can get it in our life. You can get peace also over there. All of these false promises will be given. సిలువను దాటుకొని వెళ్ళేటట్టి విషయాలు, ఇక్కడ దేవుడికి మించిన విషయాలు కూడా ఉన్నాయి. అలాంటి ఒక మోక్షానికి దారి, జ్ఞానము మీకు దొరుకుతాయని చెప్పే మాటలు. The moment you talk about salvation, you talk salvation and the forgiveness of sins, none of these points would be there. మీరు గమనించినట్లయితే అక్కడ రక్షణ, పాప క్షమాపణ, విడుదల అనే విషయాలు మాట్లాడినట్లయితే ఇవేమీ అక్కడ ఉండవు. Amen? This is what St. Paul says in 1 Corinthians chapter 2 verses 4 through 8. అపొస్తలుడైన పౌలు మొదటి కొరింథీయుల గ్రంథం 2వ అధ్యాయంలో 4 నుంచి 8 వచనాలలో చెప్పబడిన మాట. You'll notice nearly all of the quotations that I'm giving today is from 1 Corinthians, because it's a particular epistle that Paul nails down the wisdom of this world and shows what it really is. నేను మీతో చెప్తున్న మాటలన్నీ మీరు గమనించినట్లయితే మొదటి కొరింథీయుల గ్రంథంలో అపొస్తలుడైన పౌలు ఈ లోకానికి సంబంధించిన జ్ఞానాన్ని ఖండిస్తూ చెప్తున్న మాటలు ఇవన్నీ. We'll read verse 4. మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకొనక దేవుని శక్తిని ఆధారము చేసుకుని ఉండవలనని. And my speech and my preaching were not with persuasive words of human wisdom, but in demonstration of the Spirit and of power. Hallelujah. Hallelujah. What is he saying, St. Paul? I'm not using persuasive words. మిమ్మల్ని ప్రేరేపించే మాటలు నేను మాట్లాడట్లేదు. That's so important. Do you know the meaning of persuasion? Persuasion are words or language tools that make people want to believe in something. ఇక్కడ చెప్పేది నమ్మదగినట్లుగా, మిమ్మల్ని మెప్పు పొందేటట్టుగా, మీరు నమ్మడానికి చెప్పే మాయ మాటలు కావివి. St. Paul is saying, I am not using some convincing words to convince you. నేను మీకు అర్థం చేయించాలి, మిమ్మల్ని ఒప్పించాలని చెప్పే మాటలు కానే కావివి. These words, these kind of persuasive words are often used in speeches, in writing, sometimes in advertising, and in everyday conversations. అపొస్తలుడైన పౌలు ఇక్కడ మాట్లాడుతున్న మాటలు, ఒకవేళ ఎవరినైనా మెప్పు పొందాలంటే ఏదైనా ఉత్తరాలలో మీరు దయచేసి ఇలా చేయండి, ఇది అర్థం చేసుకోండి, నమ్మండి అని చెప్పేటట్టి మాటలు. It's not only information, but it also influences your mind and makes you get convinced that this is the right thing. ఇది ఒక సమాచారం మాత్రం కాదు, వారు తెలుసుకునే విషయం కాదు. ఇది అర్థం చేసుకొని అవును ఇది సత్యము అని తెలుసుకునే విషయం. It sounds very appealing to the listener or to the reader. వినేవారికి ఇది చాలా ఆసక్తికరంగా, అవునేమో ఇది నిజమేనేమో అని అనిపించేటట్టుగా ఉంటాయి. Because it touches the emotions. ఎందుకంటే వారి భావోద్వేగాలను స్పందింపజేస్తాయి ఇవి. Hallelujah. So persuasive speaker might say, this solution will save your time and money. అయితే మనల్ని అర్థం చేయించడానికి ప్రయత్నం చేసే మనుషులు ఎలా చెప్తారంటే, ఇది మీరు చేసినట్లయితే మీ సమయము, మీ డబ్బు ఆదా అవుతుంది అని. Using words like save and solution to convince the audience, it makes it very convincing and you're ready for it too. ఒప్పించే మాటలు ఎలా ఉంటాయంటే, ఏదన్నా మీకు ఇది ఆదా అవుతుంది అంటే అయ్యో మనం వృధాగా చేస్తున్నామే అనేటట్టుగా మనకు ఆలోచన But కలిగేటట్టు. I want to say something today. కానీ మీతో ఒక విషయం Your చెప్పాలి. faith has to be based on the power of God. మన యొక్క విశ్వాసము దేవుడి యొక్క శక్తి పైన ఆధారపడి ఉండాలి. That power flows from Calvary. ఆ యొక్క శక్తి
సిలువ పైన కల్వరి నుంచే మనకు I దొరుకుతుంది. told you, that wisdom, it sounds foolishness to this world, but from the weakest flows the strength of God. నేను మీకు చెప్పాను, ఈ లోకంలో ఉండే వాటికి దేవుడి యొక్క జ్ఞానం అనేది మూర్ఖత్వంగానే కనిపిస్తుంది, కానీ బలహీనమైన దాని నుంచే దేవుడు ఆ జ్ఞానాన్ని తీసుకొని వస్తాడు. Not of human wisdom, but it's the power of God, and God is not going to change that. మనిషి యొక్క జ్ఞానంతో కాదు, కానీ దేవుడి యొక్క జ్ఞానంతో దేవుడే దాన్ని మార్చి నడిపిస్తాడు. The Lord has not changed during that day in St. Paul's day, and the Lord will never change. దేవుడు ఆ అపొస్తలులైన పౌలు రోజులలో మారలేదు, ఎప్పటికీ మారని వాడు ఆయన. Amen? Amen. Jesus Christ is the same yesterday, today, and forever. యేసు ప్రభువు అలాగే ఉన్నాడు, నిన్న నేడు నిరంతరము. His word doesn't change concerning us. మనకు సంబంధించి ఆయన మాట వాగ్దానం ఏది మారదు. Then St. Paul is going on to say, అపొస్తలులైన పౌలు చెప్పడం we'll read the next కొనసాగిస్తూ verse. తదుపరి అంశము, నేను మాటలాడి నేను సువార్త ప్రకటించినను జ్ఞానయుక్తమైన తీయని మాటలను వినియోగింపక పరిశుద్ధాత్మయు దేవుని శక్తి కనపరచు దృష్టాంతములనే వినియోగించి తిని. Amen. that your faith should not be in the wisdom of men but in the power of God. Amen. Your faith should not be in the wisdom of men, not in the persuasive words of men, getting caught, getting entangled in the speech or being convinced of what they are saying, but it's saying you see the power of God. You move, your faith has to be based on the power of God. Your faith has to be based on what Jesus has done on the cross for you. మీ యొక్క విశ్వాసం అనేది మనిషి చెప్పే ఒప్పించే మాటలు, మీకు సానుకూలంగా ఉండేటట్టి మాటలు కాదు, కానీ సిలువ పైన దేవుడు చేసిన ఒక త్యాగము, దేవుడి యొక్క వాక్యము ఏదైతే మూర్ఖత్వంగా అనిపిస్తుందో దాన్ని ఆధారపడి ఉండేటట్టుగా. So he's saying, yet we do speak wisdom among those who are mature. ఎంతగా నేను జ్ఞానం మాట్లాడినప్పటికీ, జ్ఞానవంతుల మధ్యలో ఈ సంభాషణ జరిగినప్పటికీ, However, not of this age, nor of the rulers of this age who are passing away, but we speak God's wisdom in a mystery. ఈ తరానికి సంబంధించింది కాదు, మనం ముందు తరాలకు సంబంధించింది కూడా కాదు, దేవుడి యొక్క జ్ఞానం అనేది రహస్యంగా వ్యవహరించేది. What is mystery? రహస్యం. Rahasyam. So it's hidden in God what he means to say. ఈ రహస్యం అనేది దేవుడిలో దాగి ఉంది అని When చెప్పాలనుకుంటున్నాను. you read the Bible, do you read it just as a normal text or you want to know the mysteries of what is hidden in the word of God? అయితే బైబిల్ గ్రంథం చదువుతున్నప్పుడు ఏదో పుస్తకాన్ని చదివినట్టు చదువుతున్నారా, లేదా దేవుడి వాక్యంలో ఉన్న రహస్యం ఏంటి అని తెలుసుకోవాలని అనుకుంటున్నారా? Just because I got to read the Bible and I got to do it today, or I don't have to read the Bible, only prayer is enough. What kind of lifestyle we live? ఎలాంటి జీవన శైలి ఉంది మనది? ఈ రోజు నేను ప్రార్థన చేయాలి కాబట్టి ప్రార్థన మాత్రమే చేస్తాను చాలు అనుకుంటున్నారా, లేదా వాక్యం నామమాత్రంగా చదవాలి కాబట్టి ఈ పుస్తకాన్ని ఇక్కడి నుంచి ఇక్కడ దాకా చదవాలని అనుకుంటున్నారా? I love that when it says God's wisdom is in a mystery. నాకు చాలా ఆనందంగా ఉంటుంది ఆ మాట చదివినప్పుడు. దేవుడి యొక్క జ్ఞానము రహస్యంగా ఉంటుంది. Where is God's wisdom? ఎక్కడ ఉంది దేవుడి యొక్క జ్ఞానం? In mystery. It's there. God's wisdom in a mystery. రహస్యంగా ఉంటుంది, దేవుడి యొక్క జ్ఞానం రహస్యంగా ఉంటుంది అని. Amen. So God has wisdom and secret and hidden wisdom of God. కాబట్టి దేవుడి యొక్క జ్ఞానము రహస్య స్థలంలోనే ఉండేటట్టుగా ఉంటుంది. Did you know the word philosophy means the love of wisdom? ఫిలాసఫీ అనే పదం మీరు చూసినట్లయితే జ్ఞానానికి ఉన్న ప్రేమ గురించిన విషయం అది. So and if you search and search, but it might get sometimes frustrating. I'm not getting anything, no mystery coming out of the word of God when I'm reading. But still, you keep digging. You keep going further. ఈ తత్వశాస్త్రాన్ని మనం గమనించినట్లయితే చదువుతూ ఉన్నాను, కానీ దేవుడి యొక్క జ్ఞానం నాకు పొందట్లేదేంటి, దేవుడి యొక్క జ్ఞానం నాకు బయలుపడట్లేదు ఏంటి అనే ప్రశ్న కూడా మనకు వస్తూ ఉంటుంది. There is something when the text of the Bible comes out, stands out and speaks to you in a personal way, that becomes your point of transformation. That's where the breath of God comes into you. దేవుడి యొక్క వాక్యం చదువుతూ ఉన్నప్పుడు, దాంట్లో ఉన్న అక్షరం నిలబడి మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు, దాంట్లో ఉన్న లోతైన రహస్యపు తత్వం మనకు అర్థమైనప్పుడు మన జీవితంలో మార్పు అనేది ఏర్పడుతుంది. Nowadays there is a lot of knowledge, ample knowledge. Knowledge will be poured out in the last days, the Bible prophesied. ఇప్పుడున్న సమాజంలో అధికమైన జ్ఞానము, ఎంతో జ్ఞానము అంత్య దినములలో ఇవ్వబడుతుందని బైబిల్లో చెప్పబడింది. Knowledge. You keep on multiplying on knowledge maybe, but you need wisdom to live for Jesus. జ్ఞానం ఎంతగా మనకు అన్ని చోట్లలో విస్తరిస్తున్నా కానీ మనకు దేవుడి జ్ఞానం ప్రకారంగా బ్రతకాలంటే వాక్యం పైన అవగాహన ఉండాలి. If you are a Christian, you want to follow Christ,
You want to reach your destination, you need the wisdom of the Holy Spirit. మీరు క్రైస్తవులు అయినట్లయితే క్రీస్తులో బ్రతకాలనుకుంటే సిలువ పైన ఆయన ఇచ్చిన జ్ఞానం యొక్క సారాంశము మీకు జ్ఞానంగా రావాలి. Amen. So this is what Paul says about it. I can never, read these words in verse 7 without getting excited about it. ఇదే అపోస్తులైన పౌలు చెప్తున్న మాట 7వ వచనంలో మీరు అక్కడ చూస్తున్నట్లయితే, దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాము. ఈ జ్ఞానము మరుగై ఉండెను. జగదుత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు మన మహిమ నిమిత్తము నియమించెను. Amen. but we speak the wisdom of God in a mystery, the hidden wisdom which God ordained before the ages of our glory, for our glory. Hallelujah. Rahasyamu, marmamu. Amen. So important to know that mystery. Are you living a superficial life just to float, or are you going deeper with Jesus? It's about mystery and hidden wisdom. మనం పైన నామమాత్ర క్రైస్తవులుగా బ్రతుకుతున్నామా లేదా ఆ వాక్యంలో ఉన్న లోతైన అర్థం చేసుకొని క్రైస్తవులుగా జీవిస్తున్నామా? That's a very exciting statement actually written over here, and you have to admit that God has a wisdom that he has ordained before creation for the purpose of his wisdom. చాలా ఆసక్తికరమైన మాట ఇక్కడ మీరు చూసినట్లయితే, ఇది ఎప్పుడు నియమించాడు ఆ జ్ఞానాన్ని అంటే లోకంలో జనులు ఏర్పడక మునుపు తరతరాల మునుపే ఆయన మహిమార్థమై. Isn't that an astonishing statement? ఇది చాలా పెద్ద మాట కాదా? Before the foundations of this world, God has this hidden wisdom, this mystery in place for it to be revealed at the right time to his people, through his people, and his kingdom come. ఈ లోకము ఏర్పడక మునుపే ఆయన మనుషుల కోసం ఈ జ్ఞానం ఉండాలి, ఆయన యొక్క చిత్తము మనకు నిర్వర్తించబడాలని ఆయన సిద్ధపరచడం గొప్ప కాదా? And the purpose of this wisdom is to bring him glory. దీని యొక్క ఉద్దేశం ఏమిటి అంటే ఆయనకు మహిమ తీసుకురావడము. No human mind could ever have worked out a system like that. ఏ ఒక్క మనిషి మెదడు కూడా ఇలాంటి ఒక పరికరాన్ని ఆలోచించేటట్టుగా Can you ఉండదు. think of a plan to be in place like this? ఏ ఒక్క చిత్తమైన ఇలా ఉండేటట్టుగా ప్రణాళిక జరిగేటట్టుగా మీరు అనుకోగలరా? Not one human being can think of a plan like this. ఒక్క వ్యక్తి కూడా ఇలాంటి ఆలోచించలేడు. అనుకునేవారు అందరూ హల్లెలూయా చెప్పండి. Praise God. We're all active in the house of God. I love this. When we all move in sync with the Spirit of God, when we move in sync with the Word of God, that brings a spiritual blessing into your life. దేవుడి వాక్యాన్ని చురుగ్గా శ్రద్ధతో వినడం అనేది దేవుడి యొక్క ఆశీర్వాదాలను మన జీవితంలో స్వాగతించేటట్టి విషయము. Amen. Hallelujah. So the wisdom, it says in verse 8, we'll read it. It has been from God. And then Paul goes on to speak about this wisdom. Verse 8. Verse 8. 2:8. Yeah. అది లోకాధికారులలో ఎవనికి తెలియదు. అది వారికి తెలిసి ఉన్న ఎడల మహిమ స్వరూపియగు ప్రభువును సిలువ వేయకపోయిందురు. Which none of the rulers of this age knew, for had they known, they would not have crucified the Lord of glory. You see the door to this secret? ఈ యొక్క మార్గంలో వెళ్ళే రహస్యం మీకు The అర్థమవుతుందా? hidden wisdom is the cross. ఈ దాయబడిన జ్ఞానం అనేది సిలువ. If the people of this world would have understood it, they wouldn't have crucified the Lord of glory, it says. ఈ లోకంలో ఉన్న జనాలకి ఇది అర్థమైనట్లయితే ఆ యేసు ప్రభు మహిమ కలిగిన దేవుడిని సిలువ వేసేవారు కాదు అని. But the people of this world do not understand. కానీ ఈ లోకంలో ఉండే మనుషులకి ఇది అర్థం కాదు. Only when the Spirit of God touches us, transforms us, and it begins to become your teacher, you will understand this mystery. ఎప్పుడైతే దేవుడి యొక్క వాక్యము మనతో మాట్లాడడము దాంట్లో ఉన్న లోతును అర్థం చేయించినట్లయితే ఈ యొక్క రహస్యం ఏంటి అని మనకు To అర్థమవుతుంది. the natural man, St. Paul is saying, the cross is foolishness. సామాన్యమైన మనుషులకు అపొస్తలుడైన పౌలు చెప్తున్న మాట, సిలువ అనేది మనుషులకు మూర్ఖత్వం లాగానే కనిపిస్తుంది. As I told you, when I first heard it, I found it to be foolish. నేను మొదటిగా విన్నట్లుగానే నేను మీకు చెప్పినట్లుగానే మొదటిసారి నేను విన్నప్పుడు ఇదేంటి మూర్ఖత్వము అని నాకు When I అనిపించింది. first saw the Lord of the cross, I found it foolish. మొదటిగా నేను దేవుడి గురించి విన్నప్పుడు ఇది మూర్ఖత్వం అనే నాకు అనిపించింది. But my very first sincere heartfelt prayer was heard from the Lord of the cross. And until today, it's being heard all of the prayers. కానీ నా మొదటి ప్రార్థన దేవుడి దగ్గర నేను సిలువ దగ్గర నుంచే విన్నాను. ఈ రోజుకు నా ప్రతి ప్రార్థనలో నేను అదే వింటూ ఉన్నాను. So everything within me will revolt at first against what is this? I mean, crazy. అయితే నాలో ఉన్న ప్రతిదీ దీనికి వ్యతిరేకంగానే వ్యవహరిస్తూ ఏంటిది వీళ్ళకి ఏమైనా మూర్ఖత్వమా ఇది ఏంటిది అని. A horrible
picture, a person, a naked man, he's crying in agony and he's on a cross. ఒక బాధాకరమైన చిత్రం కాదా? ఒక మనిషిని నగ్నంగా చేసి గాయాలతో సిలువ పైన ఏడుస్తూ ఉండడము. How could God be behind a scene like this? ఇలాంటి ఒక సన్నివేశం వెనక దేవుడు ఉండడం ఏంటి? Can God work something behind such a thing? దేవుడు అలాంటి వాటి వెనకాల పని చేస్తాడా? But then the Holy Spirit opened my understanding. కానీ పరిశుద్ధాత్మ దేవుడు నా యొక్క అర్థంని ఇక్కడ When బయలుపరిచాడు. the Spirit of God touched my heart, that changed my understanding. దేవుడి యొక్క ఆత్మ నా మనసును తాకినప్పుడు నాకున్న అర్థం మారినది. Till today, that life flows. That is the most precious asset and blessing, and you can give importance to in your own life. ఈ రోజుకు ఆ యొక్క జ్ఞానం అనేది ప్రవహిస్తూ ఉంది. దీని వలన నాకు ఈ రోజుకు కూడా దేవుడి యొక్క సువార్తను నేను అర్థం చేసుకొని ఆ అవగాహనలో నేను ఉన్నాను. If you are hearing from God every day, that is the greatest blessing you have in your life. అనుదినం మీరు దేవుడి నుంచి మీ మాటను వినగలుగుతున్నారు అంటే అది మీ జీవితంలో అతి గొప్ప ఆశీర్వాదము. And I had an encounter with this same person that I'm talking about who was hung on the cross. నేను ఈ రోజు ఎదుర్కొనేది ఎవరిని అంటే అదే వ్యక్తిని సిలువ పైన వేలాడదీయబడిన అదే And I వ్యక్తిని. found that cross to be the doorway to heaven. ఆ సిలువనే పరలోకానికైనా తలుపుగా నేను చూడగలిగాను. Doorway to the hidden secret wisdom of God. ఎలాంటి ఒక తలుపు అంటే దేవుడు నా కోసం బయలుపరిచిన జ్ఞానానికైనా రహస్యానికైనా తలుపది. But to get to this doorway, you need to lay down your own wisdom that you have received from this world. అయితే ఈ తలుపును చేరుకోవాలంటే ఈ లోకం నుంచి నేను పొందుకున్న జ్ఞానాన్ని వదిలివేయాలి. Paul says, if any man seems to be wise, let him become a fool that he may become wise. అపోస్తులైన పౌలు చెప్తున్న మాట, ఎవరైతే వారిని వారు జ్ఞానవంతులని అనుకుంటున్నారో వారు మూర్ఖులుగా మార్చబడినట్లయితే వారు జ్ఞానవంతులుగా మార్చబడతారు. I know very, very well from this personal experience that I've been having with him, ఇది నాకు చాలా స్పష్టంగా తెలుసు ఆయనతో ఉన్న and వ్యక్తిగత how సత్సంబంధం true these వలన. words are. ఎంత గొప్పది ఆయన మాటలని. If any man seems to be wise, చాలా జ్ఞానవంతుడు అనుకుంటున్నాడు, చాలా హుషారు అనుకుంటున్నావు అంటే అది పక్కకు పెట్టు, ఏం పనికి రాదు సిలువ ముందు. ఎవరిని వారు చాలా జ్ఞానవంతులు. ఇఫ్ సంబడి ఈస్ అజ్యూమింగ్ దట్ దే ఆర్ వెరీ వెరీ వైజ్, ఇట్ డస్ నాట్ వర్క్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద క్రాస్. Amen. Amen. So you need to cultivate your intellect based on the word of God. కాబట్టి మనల్ని మనము పెంపొందించుకోవాల్సింది దేవుడి యొక్క వాక్యం పైన ఆధారపడి. You need to study intensively. చాలా లోతుగా వాక్యాన్ని చదవాలి. The Lord knows how to realign things and change the things all around you. దేవుడికి తెలుసు మీ చుట్టూ ఉన్న ప్రతి పరిస్థితిని ఎలా మార్చాలి, ఉత్తమంగా ఎలా చేయాలని. Imagine you and I have been given the privilege to sit with the Creator. ఊహించుకోండి, మీకు నాకు పరలోకంలో ఉన్న మన దేవుడితో కూర్చునే భాగ్యం Here దొరికినట్లయితే the earthly people, when we go to intellect people, we go to the successful people, we give them that respect. How much more respect should we give to our God when you're sitting with Him in prayer and you're listening to Him? ఈ లోకంలో ఉన్న వారిని మనం చూసినట్లయితే ఉన్నత అధికారులు కానీ జ్ఞానవంతులు కానీ వాళ్ళకే మనం అంత గౌరవం ఇవ్వగలిగితే రాజుల రాజు ఇంకా అధిక జ్ఞానం కలిగిన వాడితో మనం ఎంతగా వ్యవహరించాలి. So the question arises, what are we cultivating today? అయితే ప్రశ్న మనం ఎదుర్కొనేది ఏంటి అంటే ఈ రోజు మనం దేన్ని పెంచుతున్నాము. What am I cultivating in my mind, in my heart? Is there something that is of this world that I'm cultivating, or is it from the word of God that I'm cultivating? ఈ లోకంలో ఉన్న విషయాల నేను నాలో పెంచుతున్నది, దేవుడి వాక్యాలన నేను పెంచుతూ ఉన్నది. Hallelujah. Are we visiting the Lord of the cross every day? శిలువ పైన ఉన్న దేవుడిని మనం అనుదినము సందర్శిస్తూ ఉన్నామా? This question is for all age groups. ఇది అన్ని వయసుల వారికి. You need to visit the cross every day. శిలువను ప్రతిరోజు సందర్శించాలి. You want the wisdom of God? Visit the cross. ఒకవేళ I'm మనం not saying just to go and look, oh, I visited, praise Jesus, present Jesus. దేవుడి యొక్క జ్ఞానం మనకు కావాలంటే నామమాత్రంగా ఆయన ముందు వెళ్ళి కనిపించాను, ఆ దేవా నేను ఇక్కడే ఉన్నాను అని చెప్పడం కాదు, కానీ సందర్శించగలగాలి. God looks with a telescope right into your heart. దేవుడు లోతుగా మీ హృదయంలో ఒక టెలిస్కోప్ దూరబీన్తో చూస్తున్నట్లుగా దూర విషయాలను కూడా చూడగలుగుతున్నాడు. హల్లెలూయా. లోతైన విషయాలు తెలుసు, మనం చెప్పే ముందే ఆయనకి తెలుసు ఏమవుతుందనేది లోపట.
Before we could tell him what is happening, God would know what is happening deep within us. మన సృష్టికర్త ముందే మనం నిలబడుతున్నాము లేకపోతే మోకరిస్తున్నాము. We are standing in front of our Creator or we are kneeling down in front of him. ఆయన ముందు నోరు తెరిచే ముందే ఆయనకు తెలుసు ఏం మాటలు మాట్లాడతాడు ఈయన. Before we could even open our mouth, he knows already what exactly we are going to speak. ఏ చాక్లెట్ కోసం వచ్చావో ఏ క్యాడ్బరీ కోసం వచ్చావో అని తెలుసు ఆయన. For which chocolate have you come? What are you trying to please me for? Hallelujah. Hallelujah. The Lord says, when we come before Him, we should come with Him with a clean hand and a pure heart. ఆయన ముందు వచ్చేటప్పుడు చాలా స్పష్టంగా శుద్ధీకరణ కలిగిన హృదయంతో మనం ఆయన ముందు వెళ్ళగలగాలి. క్లీన్ హ్యాండ్స్ అంటే సబ్బుతో కడిగి క్లీన్ చేసేది కాదు. చేతులు శుభ్రంగా ఉండడం అంటే ఇట్స్ నాట్ అబౌట్ క్లీనింగ్ యువర్ హ్యాండ్స్ విత్ పాపము నుంచి దూరం ఉండాలి ఈ చేతులు కూడా. వి షుడ్ బి అవే ఫ్రమ్ సిన్. నీ చేతులు దేవుని కోసం వాడబడాలంటే ఈ చేతులు పాపం లేని అలాంటి జీవితం నుంచి దూరం ఉండాలి మనం. If our hands have to be clean, it means that we should be away from sin and we should live a sinless life. You want God to flow through these hands, you want to heal the people, you want to deliver people, God's power moves through you, you got to keep these hands clean from sin. Your heart should be, your conscience has to be pure before Him, in front of Him first. మీ చేతుల వలన స్వస్థత కలగాలి, మీరు చేయి పెట్టి ప్రార్థించగా ప్రతిదీ జరగాలి అని దేవుడి చిత్తాన్ని కోసం అనుకున్నట్లయితే ముందుగా మీ చేతులు పాపానికి దూరంగా ఉండాలి. Amen. So this question is for all age groups. ఇది అన్ని వయసుల వారికి. If you love God and His move in your life, don't want to limit Him, you need to visit Him at the cross and express your love and obey His word. ప్రతి విషయంలో దేవుడికి లోబడగలిగితే దేవుడి శిలువ దగ్గరే మనం వెళ్ళగలిగి మనల్ని మనం తగ్గించుకొని మూర్ఖత్వము అని చెప్పి మనం స్వీకరించేటట్టుగా ఉండాలి. Amen. ఆమేన్. You want God to do something new in your life? దేవుడు మీ జీవితంలో ఏదైనా కొత్త విషయం చేయాలని మీరు కోరుతున్నారా? So are you prepared to be a fool before Him? కాబట్టి దేవుడి ముందు నేను మూర్ఖుడను అని అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నారా? So that's what the Lord wants. This is as of today. There is a part 2 of this message in the next week. ఇది మొదటి అంశము మనం చెప్పుకునే ఈ వాక్యంలో వచ్చే వారం రెండో భాగం కూడా ఉంటుంది. Until then, you continue to grow in the wisdom of God. అప్పటిదాకా దేవుడి యొక్క జ్ఞానంలో మీరు ఎదుగుతూ ఉండాలని కోరుతున్నాను. I want to hear testimonies of transformation in our lives. మార్పుకు సంబంధించిన సాక్ష్యాలు మన జీవితంలో నేను వినాలని కోరుతున్నాను. Amen. When there is a transformation within, rest of it will automatically align itself according to the మన condition of your జీవితంలో heart. మార్పు గాని ఉన్నట్లయితే ప్రతి ఒక్క విషయము దానికి తగినట్లుగానే అనుకూలంగా మారిపోతాయి. And the Lord will place you according to His plan. He will place you in places where you cannot even think and imagine. I don't want to just elevate you or again blow the air or something like that, but I just want to tell you the truth. When God does, it is beyond imagination. దేవుడు నేను మీకు ఇదేదో పెద్దగా చెప్పాలి అని నేను అనుకోవట్లేదు, కానీ దేవుడు ఎప్పుడైతే మన జీవితంలో జోక్యం చేసుకుంటాడో అనుకోని అసాధారణ పనులు కూడా సామాన్యంగా జరిగిపోతూ ఉంటాయి. So the next week it's going to be more interesting. అయితే వచ్చే వారం ఇంకా ఆసక్తికరంగా ఉంటుంది ఇది. Because we are going to see the move of the Holy Spirit in our life. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితంలో నడవడము Remember, without the Holy Spirit, rest everything is in vain. First build your relationship with Him as a person. గుర్తుపెట్టుకోండి, పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితంలో లేడు అంటే ఏ ఒక్క విషయంలోనూ సంబంధం దేవుడిది లేనట్లయితే. Amen. We know God the Father as a person, పరలోకంలో ఉన్న తండ్రిని ఒక వ్యక్తిగా మనం God the తెలుసుకున్నట్లయితే, Son as a person. తండ్రి కుమారుడు అయిన వారిని ఒక వ్యక్తిగా మనం So when తెలుసుకున్నట్లయితే, it comes to God the Spirit, we need to know Him personally. ఆత్మగా ఉన్న దేవుడిని కూడా వ్యక్తిగతంగా మనం ఒక వ్యక్తి వల్లే తెలుసుకోవాలి. He's been involved in the, if you notice the verses right from Genesis, God the Holy Spirit has been involved right from there even until the end. మీరు గమనించినట్లయితే ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం దాకా ప్రతి ఒక్క అధ్యాయంలో దేవుడు అక్కడ పరిశుద్ధాత్మ రూపంలో దాంట్లో ఉన్నాడు. How can you have a relationship with one person and not know the other? ఎలా మీరు ఒకరితో సంబంధం కలిగి ఇంకొకరిని ఎరగకుండా ఉండగలరు? How can you just tell based on the numbers first, second, third and numbering him and telling that he's not so important? ఎలా మీరు చెప్పుకోగలరు ఒక సంఖ్య రూపంలో చెప్తూ ఇది ముఖ్యం కాదు అని? They all three are very perfect and they respect each other very much. ముగ్గురు చాలా శ్రేష్టంగా ఉంటూ ఒకరి పట్ల ఒకరు గౌరవంతో వ్యవహరించువారు. A perfect union. ఒక సరి అయిన కలయిక, Never can be separated. వేరు చేయలేనిది. Based on your opinion, again, our
wisdom of this world is foolishness before man. ఈ లోకంలో Before ఉన్న జ్ఞానం అనేది దేవుడి ఎదుట మూర్ఖత్వమే. Amen. So we will pray today as we're coming into the time of communion. అయితే బల్లారథంలో మనం వెళ్ళే మునుప ప్రార్థన చేసుకోవాలని We'll కోరుతున్నాను. surrender our lives to the Lord today. మన జీవితాలను దేవుడికి అప్పజెప్పుకుందాం ఈరోజు. Tell the Lord that, Lord, I've been operating maybe in my wisdom, in my strength, and thinking so many things with the knowledge that I have, but my intellect, my money, my wealth, my power, my securities are not at all useful before you. దేవుడికి చెప్పుకోండి, నాకున్న సొంత జ్ఞానంతో, నాకున్న గర్వంతో, నేను డబ్బు, నా సంపద, నా పలుకుబడితో నన్ను నేను చాలా శ్రేష్ఠుడిగా నేను అనుకుంటున్నాను దేవా, కానీ నీ ఎదుట ఇవన్నీ మూర్ఖత్వము అని. This all is vain. ఇదంతా వ్యర్థము. But when I stand before you, Lord, కానీ ఎప్పుడైతే నేను నీ ముందు నిలబడతానో దేవా, I want to have a clean hand and a pure heart. చాలా శుద్ధమైన చేతులు, పరిశుద్ధమైన హృదయం నాకు కావాలి దేవా. If I don't have clean hands and a pure heart, I am not in the right place today, Lord. So I come to you. I want to visit you not only today, but every day. నా చేతులలో శుభ్రత, హృదయంలో పరిశుద్ధత, పవిత్రత లేదు అన్నట్లయితే ప్రతిరోజు నేను నిన్ను సందర్శించలేను దేవా, నిన్ను సందర్శించాలి నేను. In Jesus' name. యేసుక్రీస్తు నామములో. Amen. Amen. If you're born again and you've accepted the Lord as your personal Savior,